హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు యూట్యూబ్ సాఫ్ట్వేర్ సిరీస్ ఛానల్. ఈరోజు ఏంటంటే మెయిన్గా మనీ ఎక్కువ ఇంపార్టెంటా, లైఫ్లో మనుషులు ఎక్కువ ఇంపార్టెంటా అనే దాని గురించి చూద్దామండి. నేను ఒక లైక్ మా పేరెంట్స్ అయితే మిడిల్ క్లాస్లోనే ఇచ్చారు. ఆఫ్టర్ పెళ్ళైన తర్వాత సమ్ అన్సర్టనిటీ వల్ల బిలో ద బెల్ట్ వెళ్ళిపోవాల్సొచ్చింది కొన్ని సిచ్యువేషన్స్‌లో. తర్వాత అక్కడి నుంచి ఎలా ఓవర్‌కమ్ చేసుకొని ఇప్పుడు అబౌవ్ ద మిడిల్ క్లాస్ లైఫ్‌లో ఉన్నాము. మేము మిడిల్ క్లాసే. బట్ మా పిల్లలైతే లగ్జరియస్ లైఫ్ అనే చెప్తాము. వాళ్ళు బర్త్ విత్ గోల్డెన్ స్పూన్ అనే చెప్తాం. మేము మిడిల్ క్లాసే. మా పిల్లలైతే ఓకే. వాటెవర్ ఆల్ లగ్జరీస్ ఆర్ దే, వీ హ్యావ్ గివెన్ టు దెమ్. లైక్ ఓన్ హౌస్ కావచ్చు, స్కూలింగ్ కావచ్చు, డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు. మా మేము తీసుకున్న దానికంటే మా పిల్లలకి బెటర్‌గానే ఇస్తున్నాం. మేము ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ మా పిల్లలకు రాకూడదు అనే ఒక దాంతో ఉన్నాము. ఇంకోటేంటంటే లైఫ్‌లో ఎప్పుడూ సిట్యుయేషన్స్ ఒకేలా ఉండవు. ఎప్పుడైతే లో ఉంటామో అప్పుడు మన దగ్గరికి ఎవ్వరు రారు. ఎప్పుడైతే మనం వెల్ సెటిల్డ్ అయ్యి, మనీ కొంచెం బ్యాకప్ పెట్టుకొని, అన్నీ కొనుక్కొని, కొంచెం హ్యాపీగా ఉన్నామనుకోండి, అప్పుడు అందరూ అట్‌లీస్ట్ వీళ్ళు మా వాళ్ళే అని చెప్పుకుంటారు. అదే ఒక లో లెవెల్‌లో ఉన్నారనుకోండి, తెలిసినా గూడా వాళ్ళెవరు మాకు దూర బంధువులే అని చెప్పుకుంటారు. సో, ఫస్ట్ ఇంపార్టెంట్ అనేది లైఫ్‌లో మనీకే ఇవ్వండి. మనీ ఉంటే మనుషులొస్తారు, అన్నీ వస్తాయి. సో, ఫస్ట్ సంపాదించడం నేర్చుకోండి. సంపాదించిన తర్వాత ప్రతిదీ ఖర్చు పెట్టకుండా ఇప్పుడు రూ. 10 సంపాదించారనుకోండి, దాంట్లో మస్ట్ అండ్ షుడ్ రూ. 5 తీసి పెట్టండి సేవింగ్స్‌కి మీ పిల్లలకి. అండ్ ఇంకా రిమైనింగ్ ఈ రూ. 5 ఏదైతే ఉంటుందో దాంట్లో మీ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోండి. హెల్త్‌వి చూసుకోండి, పేరెంట్స్‌ని చూసుకోండి, పిల్లల్ని చూసుకోండి. ఇంకొక 1% రూ. 1 ఉంటుంది కదా! అది మీకోసం మీరు ఖర్చు పెట్టుకోండి. ఎందుకంటే ఇంతంతా కష్టపడి అన్ని పిల్లల కోసం, పేరెంట్స్ కోసం చేస్తే ఇంక మనకంటూ ఏం లైఫ్ ఉండదు కదా! సో, ప్రతి దాంట్లో కూడా మనకంటూ కొంచెం స్టెబిలిటీ, మనకంటూ కొంచెం టైం కేటాయించుకొని, మనం ఏంటి అన్న దాని గురించి కూడా ఒకసారి ఆలోచించి ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వెనక్కి తిరిగి చూసుకుంటే అంటే ఇలా వెనక్కి తిరిగి కాదు. మన లైఫ్‌లో ఫ్రమ్ చైల్డ్‌హుడ్ ఇన్ ద సెన్స్ మనకి తెలిసి తెలియని వయసు నుంచి మనం వచ్చుంటాం గదా! అప్పటినుంచి వాట్ వి ఆర్, మనం ఏం ఫేస్ చేసాం. మనం చిన్నప్పుడు ఏదో ఒక దాని కోసం రిగ్రెట్‌గా ఫీల్ అయి ఉంటాం కదా! అయ్యో! మనకు గూడా ఇలా ఉండింటే బావుండు, లేదా ఇంకొంచెం బావుండింటే బావుండు అన్నట్టు ఫీల్ అవుతాం గదా! అవన్నీ గూడా ఇప్పుడు మీ పిల్లలకి రానీయకండి. మీ పిల్లలకి కంఫర్ట్ లైఫ్ ఇవ్వండి. అట్లనేసి లగ్జరీస్‌గా ఉండకండి. వాల్యూస్, ఎథిక్స్ తెలిసేలా పెంచండి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ అనే గాదు, ఏ దాంట్లో అయినా సరే ఎర్నింగ్స్ ఉంటేనే మనకు లైఫ్ వాల్యూ అనేది తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ మన లైఫ్‌కి ఒక వాల్యూ అనేదొస్తుంది. ఎర్నింగ్స్ లేకపోతే మనల్ని మనం చూసుకోలేము. మన పేరెంట్స్‌ని చూసుకోలేము. మన పిల్లల్ని చూసుకోలేము. ఇంకొకటి, పెళ్లవ్వంగానే పిల్లలు అనేసి పెద్దోళ్ళు మనకు పిల్లలు అనేసి టార్చర్ పెడతారు. వాళ్ళెంత టార్చర్ పెట్టినా మీరు ఒక కమిట్మెంట్ తీసుకొని ఒక సర్టెన్ ఏజ్, సర్టెన్ సేవింగ్స్ ఉన్న తర్వాత పిల్లల్ని చూసుకోండి. ఎందుకంటే మీరు ఫేస్ చేసినవన్నీ పిల్లలు ఫేస్ చేయకూడదు కదా! అండ్ మోర్ ఓవర్ పిల్లలొచ్చిన తర్వాత లైఫ్ సాక్రిఫైస్ చాలా చేయాల్సుంటుంది. ముందున్నట్టుగా ఏది ఉండదు. అనుకున్నదేది మనం టైంకి చేయలేము. ఎందుకంటే పిల్లలుంటారు. పిల్లలు మనం చెప్పినట్టు ఏది వినరు. ఒక 5 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా మనం టైం గూడా పిల్లలకి ఎక్కువ కేటాయించాల్సొస్తుంది. ఇంకా ఎస్పెషల్లీ ఇద్దరు జాబ్ చేసే వాళ్ళకైతే ఇద్దరు పిల్లలు ఉండడం అంటే చాలా హెక్టిక్ అండి. అసలు మీరు పర్సనల్ టైమ్ ఇచ్చుకోలేరు. అలా అని పిల్లల్ని వదిలేయలేరు. అలా అని జాబ్ వదిలేసి పిల్లల కోసం సాక్రిఫైస్ చేయలేరు. చాలా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ బెంగుళూరులో ఉన్న వాళ్ళే తీసుకోండి. ఒకరు జాబ్ చేశారనుకోండి. వాళ్ళ ఖర్చులకి, వాళ్ళ ఎక్స్‌పెన్సెస్‌కి ఇంకా సేవింగ్స్ ఏముండవు. అట్‌లీస్ట్ ఇద్దరు వర్క్ చేస్తే ఎంతో కొంత ఫైనాన్షియల్‌గా ఫ్యామిలీకి సపోర్ట్ అనేది ఉంటుంది కదా! అనే ఉద్దేశ్యంతోనే ఇద్దరు వర్క్ అయితే చేస్తారు. నా దృష్టిలో ఇద్దరు వర్క్ చేయడం చాలా మంచిది. అది నాట్ అట్ ఆల్ కొంతమంది వీళ్ళు డబ్బుల కోసం ఆఫ్‌కోర్స్ డబ్బుల కోసమే కష్టపడాలి. డబ్బులుంటేనే అన్నీ ఉంటాయి. మన కోసం మనం కష్టపడుకోకపోతే పక్కనోళ్ళు కష్టపడి మనకిస్తారా చెప్పండి? పక్కనోళ్ళు బాగుపడినా అంటారు, బాగుపడకపోయినా అంటారు. సో, పక్కనోళ్ళవి అస్సలు తీసుకోకండి మీరు. ఏది కూడా
ఫస్ట్ మీరు హ్యాపీగా ఉండేసి ఇదో చూడండి, ఈ బుడ్డోడు ఇలా ఉంటాయి మధ్య మధ్యలో చిన్నపిల్లలు చూడండి వస్తుంటారు పోతుంటారు, వాళ్ళు ఏది అడిగితే వాళ్ళు కట్ చేసి ఇవ్వాలి కదా, ఇది తీరగొట్టాడు ఇది పెట్టియాలంట. ఇలా చిన్నపిల్లలతో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మనకు, అవన్నీ ఫేస్ చేసుకొని అన్నీ వెళ్ళాలి. ఇంకా మా బుడ్డోడికి ఇంకా 1 year 4-5 months నుంచే నేను డే కేర్ చేశాను, ఎందుకంటే మా పేరెంట్స్ మా హస్బెండ్ పేరెంట్స్ ఎవరు రాలేదు మాకు సపోర్ట్గా. వాళ్ళ సర్కమ్స్టెన్సెస్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు బిజీ షెడ్యూల్. అంటే ఇప్పుడు మా అత్తయ్యకి ఇక్కడ వచ్చి ఉండలేదు, మా అమ్మ మా నాన్న వాళ్ళేమో ఫార్మర్స్, వాళ్ళు ఏదో చేతనైనంత వరకు మేము పనులు చేసుకుంటాం అనేసి అంటారు. సో ఎవరిని ఇబ్బంది పెట్టలేం కదా, అలా అని మెయిడ్ని పెట్టుకుంటే మేము ఇద్దరం ఆఫీస్కి వెళ్తాం. ఎంత మంచి మెయిడ్ అయినా పిల్లల్ని హౌస్లో ఒకరిని వదిలే సీసీ కెమెరాలు అవి ఇవి ఉండొచ్చు అంటారు, కానీ అట్ ద ఎండ్ ఏదైనా జరగడానికి జరిగితే అప్పుడు అందరు సఫర్ అవ్వాల్సి వస్తుంది కదా. సో అలా అనేసి నాకు కంపెనీ వాళ్ళ డే కేర్ ప్రొవైడ్ చేస్తున్నారు, నేను అందులోనే మా అబ్బాయిని వేస్తున్నాను. చాలామంది అనుకుంటున్నారు వీళ్ళు ఇంత చిన్న ఏజ్లోనే అబ్బాయిని డే కేర్కేనా అది ఇది. ఓకే, లెట్ ఇట్ బి, వాళ్ళు అనుకోలే, మా సిచ్యువేషన్స్ మాకే తెలుస్తాయి కదా. మేము కష్టపడుతుంది కూడా పిల్లలు బాగుండాలనే కదా. సో మేము ఎవరికి మమ్మల్ని ఎవరు జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు, మేము ఎవరికి ఆన్సర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మేమేంటో మా పేరెంట్స్కి తెలుసు, మా ఇన్లాస్కి తెలుసు, మోర్ ఓవర్ నేనేంటో నా హస్బెండ్కి తెలుసు, నా హస్బెండ్ ఏంటో నాకు తెలుసు. కాబట్టి వీ నో నీడ్ టు బదర్ అబౌట్ ఎనీ అదర్స్ అనమాట. అదర్స్ చెప్పేవాళ్ళు అనేవాళ్ళు ఎవరు మనకి ఎండ్ ఆఫ్ ద డే అసలు హెల్ప్ చేయడానికి ఎవరు హెల్ప్ కాదు కదా. అందరు అన్నీ బాగున్నప్పుడు ఏదైనా అంటారు, మా వాళ్ళు అంటారు అట్లా ఇట్లా అంటారు. మనం ఏదైనా చిన్న మాట అన్నా కూడా ఓకే మా వాళ్ళు అన్నట్టు తీసుకుంటారు, చూడిన తర్వాత అసలు ఎవరు పట్టించుకోరు అనమాట. అలా ఉంటుంది చూడండి. సైలెంట్గా ఉండు, సారీ అండి, చిన్నపిల్లలు ఉన్నారు. సాటర్డే సండే యాక్చువల్గా వీడు కూడా ఇప్పటి నుంచి ఐటీ ఫీల్డ్లోకి వచ్చేసాడు, వీడికి కూడా సాటర్డే సండే హాలిడే. మండే టు ఫ్రైడే 6 to మార్నింగ్ 9 to 6 వెళ్తాడనమాట. వీడు కూడా ఆఫీస్. దాన్ని హాయ్ చెప్పు, ఒక నిమిషం చూపిస్తా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. చూడండి ల్యాప్టాప్ తనకి అవ్వకపోయినా ఎలా లిఫ్ట్ చేస్తున్నాడు చూడండి, చిన్నోడు వీడు. ధన్విక్ రెడ్డి హాయ్ చెప్పు, డిస్టర్బ్ చేయి మాకు. హీఈస్ వెరీ జెన్యున్ కదా, ఇప్పుడు వీడు ఏ కిడ్ అనమాట, నో నీడ్ టు టీచ్ ఎనీథింగ్. వీడు బేసిక్గానే కడుపులో ఉన్నప్పుడు అన్నీ నేర్చుకొని వచ్చాడు. నాకు వీడి గురించి దిగులేం లేదు. మా పెద్దోడు కొంచెం సెన్సిటివ్ అనమాట, వాడి గురించి అప్పుడప్పుడు వాళ్ళు ఎక్కువ కేర్ తీసుకోవాలి, ఎందుకంటే తను చాలా సెన్సిటివ్ అనమాట. అండ్ మీకు చెప్పినట్టుగా ఫస్ట్ డబ్బులు సంపాదించండి, మనకు రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అట్లనేసి డబ్బులు సంపాదించిన తర్వాత మనం పొగురుగా అట్లా ఉండకోకుండా మనం ఏంటి అనేది, మన వ్యక్తిత్వం ఏంటి అనేది మనకి డిసైడ్ చేస్తుంది అనమాట. డబ్బులు అనేది మన కంఫర్ట్ కోసం మనం సంపాదించుకోవాలి, అంతేగాని బయట వాళ్ళకి షో ఆఫ్ చేసుకోవడానికి కాదు. మనం ఎప్పుడు కంఫర్ట్ ఫీల్ అవుతామంటే మనకు అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు, మన దగ్గర వెల్ సెటిల్డ్ అమౌంట్ ఉన్నప్పుడు మనకు కంఫర్ట్ అనేది ఉంటుంది. అప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. మోర్ ఓవర్ టెన్షన్స్ని తట్టుకోగలుగుతాం, అన్నీ కూడా బేర్ చేయగలుగుతాం వన్స్ మనం సెటిల్ అయినప్పుడే. సో తొందరగా సెటిల్ అయ్యి మన పిల్లల్ని కాన్సన్ట్రేషన్గా చూసుకోండి, మీరు కాన్సన్ట్రేషన్గా హెల్త్ చూసుకోండి. ఈ కాలంలో మనీ ఈజ్ సో మచ్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. సో ఫస్ట్ సంపాదించి సేవ్ చేసుకొని అప్పుడు కొంచెం హ్యాపీగా ఉండండి, ఎందుకంటే డబ్బులు లేకపోతే ఇప్పుడు ఎవరు దేకరండి. మనకి ఫైనల్గా డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్, డబ్బులు ఉంటేనే మనుషులకు వాల్యూ ఇస్తారు. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సేవింగ్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎర్నింగ్స్. ఇంకొకటి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు కదా, అది 100% నిజం. మనం సంపాదిస్తున్నప్పుడే ఎంత కొంత సేవింగ్స్ అనేవి పెట్టుకోవాలి. సంపాదన లేకున్నప్పుడు సేవింగ్స్ చేయడం చాలా కష్టం, ఖర్చులు ఎక్కువైపోతాయి, సేవింగ్స్ ఎక్కడ చేస్తాం. సో మీరు సంపాదిస్తున్నప్పుడు సర్టన్ ఏజ్ 25 to 40 వరకు మనం కష్టపడి సంపాదిస్తే 50 to 60 ఈజీగా కూర్చొని తినొచ్చు, ఎందుకంటే లైఫ్ స్పాన్ 50 to 60. సో ఏదైతే 25 to 45-50 వరకు కూడా ఇప్పుడు ఎర్న్ చేయొచ్చండి, మీకు హెల్త్ సపోర్ట్ చేస్తే. బట్ 25 to 40 అనేది మస్ట్ అండ్ షుడ్, యూ హ్యావ్ టు వర్క్ అండ్ యూ హ్యావ్ టు సేవ్, అప్పుడే మీరు లైఫ్లో హ్యాపీగా ఉండగలుగుతారు. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్. మంచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను కదండి, ఇట్లాంటివి చేయండి. వేరే ఏంటంటే యూజ్లెస్ అని చూస్తుంటారు, కానీ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఉన్నప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ లైక్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ.